హై టు ఆల్, నేను అనిల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పుష్ స్టార్ట్ బటన్ వెహికల్ అనమాట. ఇక్కడ మీకు స్టార్ట్ దగ్గర గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, అంటే బండి ఈ కీ నుంచి సెన్సార్ అనేది అందుతుంది, స్టార్ట్ అవడానికి రెడీ అయిందని అర్థం. ఒకవేళ అక్కడ ఆరెంజ్ కలర్ లైట్ కానీ వెలుగుతుంది అని అంటే అది ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈ మన రిమోట్ ఉంది కదా, రిమోట్లో బ్యాటరీ ఎప్పుడన్నా వీక్ అయినప్పుడు దీని దగ్గర నుంచి ఈ సెన్సార్ అనేది దానికి అందనప్పుడు, పుష్ స్టార్ట్కి అందనప్పుడు మీకు వెహికల్ అనేది మీరు ఫింగర్తో అంటే వేలుతో ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కానీ ఆ వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. అలాంటి టైంలో ఈ కీతోనే డైరెక్ట్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుందని అంటే, దీంట్లో బ్యాటరీ పవర్ అనేది లేనప్పుడు దీని నుంచి దానికి సెన్సార్ అందకపోవటం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ రిమోట్లో బ్యాటరీ లేనప్పుడు ఈ రిమోట్తోనే డైరెక్ట్గా ప్రెస్ చేస్తే దాన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా బండి అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఇదొక చిన్న విషయం, ఇది చాలామందికి తెలుసు, జస్ట్ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. థ్యాంక్ యూ. ఇలాగే ఏ పుష్ స్టార్ట్ కార్కైనా, ఏ కంపెనీ కార్కైనా సరే, దీని బ్యాటరీ వీక్ అయినప్పుడు కార్ లోపల ఈ కీ ఉన్నా మన దగ్గర ఉన్నా కూడా ఈ సెన్సార్ అనేది దానికి అందకపోవటం వల్లే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. అలాంటి టైంలో దీన్ని డైరెక్ట్గా దీంతో ప్రెస్ చేసి నొక్కితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.